హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. సందేహం, దీన్ని ఇంగ్లీష్లో డౌట్ అంటే సందేహం అని. నెక్స్ట్ వన్, నాకు కోపం తెప్పించకు, దీన్ని డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నాకు కోపం తెప్పించకు అని. నెక్స్ట్ వన్, కడుపు నిండిందా, దీన్ని ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ అంటే కడుపు నిండిందా అని. నెక్స్ట్ వన్, ఇది పొరపాటున జరిగింది, దీన్నే దిస్ వాస్ డన్ బై మిస్టేక్ అంటే ఇది పొరపాటున జరిగింది అని. నెక్స్ట్ వన్, అతను మీకు తెలియదా, దీన్ని డోంట్ యు నో హిమ్ అంటే అతను మీకు తెలియదా అని. నెక్స్ట్ వన్, సాయంత్రం కలుద్దాం, దీన్ని సీ యూ ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం కలుద్దాం అని. నెక్స్ట్ వన్, ఆమె సహాయం కోసం పిలిచింది, దీన్ని షీ కాల్డ్ ఫర్ హెల్ప్ అంటే ఆమె సహాయం కోసం పిలిచింది అని. నెక్స్ట్ వన్, ఒక్క క్షణం మౌనంగా ఉండు, దీన్ని బీ సైలెంట్ ఫర్ ఏ మూమెంట్ అంటే ఒక్క క్షణం మౌనంగా ఉండు అని. నెక్స్ట్ వన్, దయచేసి నేను వచ్చే వరకు ఆగండి, దీన్ని ప్లీజ్ వెయిట్ టిల్ ఐ కమ్ అంటే దయచేసి నేను వచ్చే వరకు ఆగండి అని. నెక్స్ట్ వన్, అతను ఏదైనా చెప్పాడా, దీన్ని డిడ్ హీ సే ఎనీథింగ్ అంటే అతను ఏదైనా చెప్పాడా అని. నెక్స్ట్ వన్, మీరు ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తారు, దీన్ని వాట్ టైమ్ డు యూ గో హోమ్ అంటే మీరు ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తారు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా, దీన్ని కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని. నెక్స్ట్ వన్, దాని గురించి మళ్ళీ మాట్లాడకు, దీన్ని డోంట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పవలసి వచ్చింది, దీన్ని ఐ హ్యాడ్ టు సే అంటే నేను చెప్పవలసి వచ్చింది అని. నెక్స్ట్ వన్, నేను కొన్ని బట్టలు కొనాలి, దీన్ని ఐ హ్యావ్ టు బై సమ్ క్లోత్స్ అంటే నేను కొన్ని బట్టలు కొనాలి అని. నెక్స్ట్ వన్, నేను లోపలికి రావచ్చా, దీన్ని మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అని. నెక్స్ట్ వన్, మంచి ఆలోచన కాదు, దీన్ని నాట్ ఏ నైస్ ఐడియా అంటే మంచి ఆలోచన కాదు, దీన్ని ఇలా నాట్ ఏ గుడ్ ఐడియా అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇక్కడ 2 గంటలు వేచి ఉన్నాను, దీన్నే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 అవర్స్ అంటే నేను ఇక్కడ 2 గంటలు వేచి ఉన్నాను అని. నెక్స్ట్ వన్, ఆమె నన్ను మళ్ళీ అడిగింది, దీన్నే షీ ఆస్క్డ్ మీ అగైన్ అంటే ఆమె నన్ను మళ్ళీ అడిగింది అని. నెక్స్ట్ వన్, నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను, దీన్ని ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ అంటే నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నాకు అబద్ధం ఎలా చెప్పాలో తెలియదు, దీన్ని ఐ డోంట్ నో హౌ టు లై అంటే నాకు అబద్ధం ఎలా చెప్పాలో తెలియదు అని. నెక్స్ట్ వన్,
వారు నిన్న హైదరాబాద్ వెళ్ళారు. దీన్నే దే వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. దే వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే వారు నిన్న హైదరాబాద్ వెళ్ళారు అని. నెక్స్ట్ వన్, నేను ఒత్తిడిలో పని చేయలేను. దీన్నే ఐ కాంట్ వర్క్ అండర్ ప్రెషర్. ఐ కాంట్ వర్క్ అండర్ ప్రెషర్ అంటే నేను ఒత్తిడిలో పని చేయలేను అని. నెక్స్ట్ వన్, నేను నా మొబైల్ పోగొట్టుకున్నాను. దీన్నే ఐ లాస్ట్ మై మొబైల్. ఐ లాస్ట్ మై మొబైల్ అంటే నేను నా మొబైల్ పోగొట్టుకున్నాను అని. నెక్స్ట్ వన్, అది నాకు ఎవరూ చెప్పలేరు. దీన్నే నో వన్ టోల్డ్ మీ దాట్. నో వన్ టోల్డ్ మీ దాట్ అంటే అది నాకు ఎవరూ చెప్పలేరు అని. నెక్స్ట్ వన్, ఆమె మీకంటే వంట బాగా చేస్తుంది. దీన్నే షీ కుక్స్ బెటర్ దాన్ యూ. షీ కుక్స్ బెటర్ దాన్ యూ అంటే ఆమె మీకంటే వంట బాగా చేస్తుంది అని. నెక్స్ట్ వన్, ఆమె నన్ను కలవడానికి వచ్చింది. దీన్నే షీ కేమ్ టు మీట్ మీ. షీ కేమ్ టు మీట్ మీ అంటే ఆమె నన్ను కలవడానికి వచ్చింది అని. నెక్స్ట్ వన్, ఇది చాలా పొడవుగా ఉంది. దీన్నే ఇట్స్ టూ లాంగ్. ఇట్స్ టూ లాంగ్ అంటే ఇది చాలా పొడవుగా ఉంది అని. నెక్స్ట్ వన్, మీరు దానికి అర్హులు కాదు. దీన్నే యూ డోంట్ డిజర్వ్ ఇట్. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే మీరు దానికి అర్హులు కాదు అని. నెక్స్ట్ వన్, నా పని నన్ను చేసుకోనివ్వండి. దీన్నే లెట్ మీ డూ మై వర్క్. లెట్ మీ డూ మై వర్క్ అంటే నా పని నన్ను చేసుకోనివ్వండి అని. నెక్స్ట్ వన్, దయచేసి పట్టించుకోకండి. దీన్ని ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ డోంట్ మైండ్ అంటే దయచేసి పట్టించుకోకండి అని. నెక్స్ట్ వన్, నీకు అతను ఎలా తెలుసు. దీన్ని హౌ డు యు నో హిమ్. హౌ డు యు నో హిమ్ అంటే నీకు అతను ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్, విశ్రాంతి తీసుకో. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.